ఏంటి దెబ్బ ఇంత గట్టిగా తగిలింది? ఫైటింగ్ అని రాత మాత్రం తగలేటండి. ఆడోటి ఇచ్చాడండి, మన వెళ్ళి మాట గడిమి పడ్డామండి, అదొకటి ఇచ్చిందండి. చాలా డేంజరస్. మరి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకోలేకపోయావా? యాంటీబయాటిక్స్ యాసిడ్ 7 చింతపండు పిసికి పసుపు వేసి సున్నం వేసి ఎండుపుగా అరగదీసి సేవసంత యాపరమ్మ మట్టి పెడతలు వేసి కింద కాకెట్టి రాత్రికి రాత్రే పొద్దున మాయమైపోద్దండి. ఆయన అద్దంలో చూసుకుంటే పేస అందంగానే ఉందండి. మీకు ఎందుకు నరికేద్దానండి చెప్తా. హలో హలో, నేను సంజయ్ మాట్లాడుతున్నాను. సంజయ్, ఏం లేదు, చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటి? గణేష్ కి దెబ్బ తగిలింది, మీరు వెళ్ళి కాస్త ట్రీట్మెంట్ చేస్తారా? అలాగే చేస్తాను. మొండివాడు, ఎవరి మాట విండు. మీరు ట్రీట్మెంట్ చేశాక నాకు కొంచెం ఫోన్ చేస్తారా? ఇప్పుడే వెళ్తున్నాను. హలో డాక్టర్, అతను పగలు దొరకడు, రాత్రి క్యాచ్ చేయాలి. ష్యూర్, తప్పకుండా. ఓకే, ఉంటాను. బాయ్. రండి డాక్టర్ గారు, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉండాలి. ఎక్కడేడు? ఏడి? చెప్తే వినాలరా? చెప్ప పెట్టుకుని వచ్చేసావేంటి? ఇప్పుడు ఏం చేస్తావరా? ఏ లాడ్జీ తీసుకెళ్తాం? శ్రీకాంత్ లాడ్జికా? శ్రీకాంత్ లాడ్జీ అయితే రైట్ దొరుకుతాయి. డాక్టర్ గారిని తీసుకొచ్చా. డాక్టర్ సార్, నిన్నటి నుంచి ఇరంతా ఒరే నొప్పి. డ్రైవింగ్ చేస్తామే ఇంకే విజిల్ వేస్తుంటే ఇక్కడ గణేష్ కోసం వచ్చారు. ఎక్కడా? ఓ, గణేష్ కోసమా? వాడు సున్నం రాసుకుని ఏ మూలన పడుకున్నాడు. మామూలు అయితే బస్ స్టాప్ న పడుకునేవాడు. వర్షం వచ్చి మాత్రం ఉంది కదా, ఏ బస్సు కింద పడుకుని ఉంటాడు. నువ్వు మాకు బస్ స్టాండ్ లో పుట్టి బస్ స్టాండ్ లో పెరిగినాడు. ఎప్పుడు ఎలా ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో ఎవరు తెలుసు? నేను పిలుస్తానంటు. తేలింది పిండే తల బైరోడా. గణేశా, గణేశా, నీకు మందురీయడానికి డాక్టర్ గారు వచ్చారు. లే గణేశా. ఇలా అయితే ఎలా ట్రీట్ చేయటం? అదేంటండి, మర్చిపోయారా? మళ్ళీ పుస్తకాలు చదువుకోనండి. డోంట్ టాక్ టూ మచ్. అతని తల కొంచెం పైకెత్తి పట్టుకోండి. ఎత్తున ఒళ్ళో పెట్టుకుంటాను, మీరు చెయ్యండి. దట్స్ గుడ్. ఏంటి అరుపులు? కడుపులో గ్యాస్ పైకి తన్ని పళ్ళు పట 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 వణుకుతున్నాయి. నోర్మయ్య, లేకపోతే డాక్టర్ గారితో చెప్పి నోరు కుట్టించేస్తాను. చిన్న దెబ్బే కదా, ఏమైపోడు కదా. చచా, అలాంటిదేం లేదు. కాకపోతే ఇంత చిన్న దెబ్బకి ఎందుకు ఇలా అయ్యాడో అర్థం కావట్లేదు. ఈ టాబ్లెట్లు ఇవ్వు, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా లేదా? ఉన్నావా? డాక్టర్ అంతా పిలిస్తే లేవలేదేమే? డాక్టర్ గారిని పిలిస్తే డబ్బులు అడుగుతారుగా, అందుకే యాక్టింగ్. బస్ స్టాండ్ లోనే ఒక పద్మశ్రీ. హలో, ట్రీట్మెంట్ చేశాను. నువ్వు అన్నట్టు అతను లెక్కలో మరిషే. ప్రాబ్లం ఏం లేదు, చిన్న దెబ్బే. నువ్వు ఇక హాయిగా నిద్రపోవచ్చు. ఎవరా నువ్వు? నిద్రపోయి లేపి హాయిగా పడుకోమంటావు? రాస్కెల్, వేసేస్తాను. ఇక వీరవరం వెంకట సుబ్బారాయుడిని వేసేస్తాను. మనిషింతా పేరంతా. అవసరమైతే నార్త్ నుంచి గూండాలు తెప్పించి మరీ వేయిస్తాను. నార్త్ నుంచి గుండాలను రప్పించాలటండి? మీరు అనుకుంటే మన కృష్ణా జిల్లా లేదుటండి. ఆ విషయానికి వస్తే హైదరాబాద్ ముందు కృష్ణా జిల్లా ఎంత? ఆ మాటకు వస్తే మా ఒంగోలు లేదా? మా కడప బెటర్. బాంబు పేలుతుంది కానీ సౌండ్ రాదు. వీడిది కరెక్ట్. ఏటండి కరెక్ట్? మడ్డర్లే గిడ్డర్లో తెగరెచ్చిపోతున్నారు. ఇదాన గుడి కట్టించినా గోపురం కట్టించినా? ఏమండు, వీళ్ళు సామాన్యులు కాదు. ఇక్కడ బ్యాంజీ దాగి మన మాటలు, అక్కడ ఈస్కి దాగి ఆడ మాటలు మాడతారు. నేను మాత్రం ఆ ముసలాంటి వేసేస్తాను. ఊరుకోండి, మీరు సీమదత్తని చూడలేరు, పైగా మర్డర్ చేస్తారట. ఇదిగో చూడండి, మందు పార్టీ. మనం ఎవరిని సంపి బతకక్కర్లేదు. మన ఈ రోజు కూడా బాగా బతకాలి, మన ఆడికన్నా బాగా బాగా బతకాలి. ఇదండి, ఇలా 4 మాటలు గొప్పగా చెప్పి మన చేత పులి మెడలో కూడా గట్ట కట్టిస్తాడు. బతుకు అర్థం భలే చెప్తాడు వీడు. నా చెప్పుతోని కప్పం దొక్కిన బేర్ బేరమని ఎడుతుంది. దాని ఏడుపు ఫిలాసఫీకి అర్థమైందో చెప్పు. చెప్పు. क्या भयानक है.
गरम गरम चाय बारंगीर जैसे पीता है ఎందుకో ఎందుకంత పెట్టి సింపుల్ దానికి అగ్రకుండా సుడి తిరిగి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు జబ్బా ఏం జబ్బు అతలాకుతలని జబ్బు అతలా కుతలం జబ్బా అదెన్నా वो क्या है వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు వయసు తగ్గిన పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి పుణ్యాలు వచ్చే జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడెవరిచ్చారు గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రం ఎక్కి సవారు చేస్తుంటే గుర్రం వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లౌజింగ్ ఆయన రాజస్థానం పాటకెళ్ళిపోయాడు రాజమండ్రి కోటకమ్మదారు ఉండిపోయాను मरी ई बेटी की विरगुड कौन है चिलकल ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా ఇదిగో పప్పు చెప్పు ఆడ మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికలో బాడి బజాయించి కట్టి ఆడు ముందుకెళ్ళి తిప్పేయి ఏంటి మనసు అయితే తిప్పేస్తా అటెండెన్స్ ప్లీజ్ ప్రభు ఎస్ మేడం రాసి సుబ్బారావు ప్రెసెంట్ మేడం రాజేష్ సరళ సుభద్ర పార్వతి ఏంటమ్మా ఇంత దాన్ని రాలేది ఆధార్ కార్డు వరకు వెళ్ళొచ్చాను అన్నవరం పిఠాపురం సావన్నకర కడియం యానం పాలెం రాజమండ్రి ఏమండి? బాబు మీ పిల్లలే తీసుకోండి జాగ్రత్త జడీరావు మేడం అన్నవరం మిస్టర్ అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజమండ్రి సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు నిన్నే సంజ ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు అమ్మాయి గారు చెప్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపత్తను అది లెక్క ఓయ్ ఏంటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్ లో వస్తున్నారు కదా ఎవడు పడితే అడు కూర్చుంటాడు కదా క్లీనింగ్ ఇచ్చి టవల్ రిజర్వేషన్ చేసాం అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి నేను నీకెలా కనపడుతున్నాను తీర్థంలో తెంగర బుచ్చులా కనపడుతున్నావు చీర కట్టుకొచ్చా కొంచెం ఎత్తుగా కొంచెం పల్లంగా కనబట్టలే శశ ఎత్తైన పొలవానికి సీరనప్పలేదే అబ్బో ముడికల దాకా లంగ జాను నడు ఊరి రవిక నెత్తి మీద పెడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జైమా ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊరికేం తక్కువ లేదు ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా చెయ్యి ఎత్తే ఏడుగా ఉంటది కానీ ఓ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది ఎర్రని కారంగా అద్దిస్తా నోట్లో వేసుకో సేది చెప్తా ఇగో ఇది కూడా నేను పెడతలేసి కొట్టావనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరెట్టాలకి ఎదిగిపోద్ది ఎరగదీ చెప్తా రొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే ఏడు వెళ్ళిపోవాలి నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తా ఎత్తు లేదు గీ ఎత్తు లేదు నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తెలుగు గుడికి వెళ్ళి కుంకుమ అనుకున్నాను మరి తీసుకురా ఇవాళ కదా రేపు వెళ్తాను కాదు ఇప్పుడే తేవాలి ఇప్పుడు కాదని చెప్తున్నాను ఏంటి విశేషం బాబాయ్ మీకు నూరేళ్ళు ఆయిస్తాడు మీరు దీన్ని సారా రుణపడి ఉండాలండి 4 రోజుల పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్న తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానంటే ఇప్పుడు ఇది గుర్తేసిందండి కుంకుమ అంత గొప్పదా ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి ప్రేమికులు పెళ్లి అయిపోద్దండి పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి పెద్దమ్మ తల్లి కుంకుమ అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టుకొని పెళ్లి అయిపోయినట్టేనండి
ఓహో అలాగా హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలు పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మళ్ళీ మీరు ఎక్కి లాగేసి అని చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో అయ్యి బాబాయ్ రండి మీరు. ఏదే మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగని ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రేడు నేను బస్సులో ఎవడ పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనరే ఉండి మీరు ఆ బస్సు ఎక్కితే మన తలకు వచ్చినట్టుంటారు సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. ఒరే మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉంది. రండి. ఇగో సీట్లన్నీ కోసనే బస్సుకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తారు? ఒరే సర్దుకుంటారు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరిగి వస్తుంది. దాంట్లో టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసేవే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ కాయడానికి, చలి కాయడానికి, వాన కాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. మాసం